హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణిరెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే ఇన్స్టెంట్ పానీపూరి మేకర్ అన్నమాట. ఇవి పానీపూరీస్ రెడీగా ఉంటాయన్నమాట. మనం ఫ్రై చేసుకోవడమే. ఈ ప్యాకెట్స్ డీమార్ట్లో దొరుకుతాయి అన్నమాట. మంచిగా పొంగుతాయి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఇవి మేము ఎప్పుడు డీమార్ట్లో తెచ్చుకుంటాము. అప్పుడప్పుడు ఇంట్లో చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా తెచ్చుకుంటాం అనమాట. ఇందులో పానీ మేకర్ ఒక ప్యాకెట్ మసాలా వస్తుందన్నమాట. వాటర్లో కలిపేసుకుంటే పానీపూరికి వాటర్ రెడీ అయిపోతాయి. వీటిల్లో పూరీస్ ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పూరీస్న్నిటిని ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవడమే. చాలా బాగా పొంగుతాయి, పెద్ద సైజులో వస్తాయి అన్నమాట. మంచిగా చాలా క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. ఎప్పుడైనా ఇంట్లో పానీపూరి చేసుకోవాలన్నప్పుడు ఇలా చేసుకుంటామన్నమాట. మా వారు కర్రీ వాటర్ అవి బయట తెస్తా అన్నారు. ఓన్లీ పూరి మాత్రమే ఫ్రై చేస్తున్నాను ఇంట్లో. ఇందులో వాటర్ మేకింగ్ చేసుకోవడానికి పౌడర్ వస్తుంది కదా, అదైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను అది చేయట్లేదు. మా వారు బయట నుండి తీసుకొస్తా అన్నారు. ఇదిగోండి, పూరీలు రెడీ అయిపోయాయి. నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అన్నమాట పానీపూరి. అయితే ఇందులో వాటర్కి మాత్రమే వస్తుంది మసాలా. మనం కర్రీ మళ్ళీ సపరేట్గా చేసుకోవాలి. ఇక్కడ మా వారు తెచ్చారు వాటర్. ఇది కాబూలి శనగలతో మసాలా. ఇది వచ్చేసి బఠానీ కర్రీ అన్నమాట. వీటితోటి మేము పానీపూరీస్ సర్వ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మా చిన్న పాప చూపిస్తుంది అన్నమాట, ఇలా వేసుకోవాలి అనేసి. ఇన్స్టెంట్ పానీపూరీలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.